హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమాస్ వ్లాగ్స్. సో ఈరోజు ఈవినింగ్ మేము ఇస్కాన్ టెంపుల్ పోవాలనేసి ప్లాన్ వేసాము. మా ఆయన డ్యూటీ నుంచి వచ్చేసాడు. డ్యూటీ నుంచి వస్తానే టీ తాగేశాడు. బట్ ఆయన తృప్తిగా తాగలేదనేసి మళ్ళీ ప్లానింగ్ వేస్తున్నాడు వెళ్ళాలి అనేసి హోటల్లో తాగేసి అక్కడి నుంచి మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలి అని ప్లానింగ్. సో నిహాంత్ కూడా చాలా హ్యాపీ అయిపోయినాడు. ఇక్కడ నిహాంత్ వాళ్ళ డాడీ హెల్మెట్ తీసుకున్నాడు. సో వీఆర్ రెడీ టు గో. ఓకే, వచ్చేసాము కదంబ గార్డెనియాకి. 2 టీలు అయితే తీసుకున్నాము. సో నిహాంత్ హాఫ్ వాళ్ళ నాన్న దాంట్లో నుంచి ఇచ్చాడు. నేనైతే తాగేసాను. ఫస్ట్ సిప్ అయితే కాలింది నాకు. దాని తర్వాత తాగేసి వెంటనే బయలుదేరేసాము టెంపుల్కి. ఇక్కడైతే నిహాంత్కి తాగు అని చెప్తూ ఉన్నాడు వాళ్ళ నాన్న. సో అయితే ఇప్పటికైతే వెళ్ళిపోతూ ఉన్నాము ఆన్ ద వేలో. ఇదైతే వెంకటేశ్వర స్వామి గుడి. నేను ఎప్పుడు కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే అక్కడికి వస్తాను. సో ఇదే అండి, ఇదే ఇస్కాన్ టెంపుల్. వచ్చేసాము. ఇదైతే బ్యాక్ సైడ్, ఇస్కాన్ టెంపుల్ బ్యాక్ సైడ్. ఇది అపార్ట్మెంట్, దాని పక్కన ఉండేది బ్రిగేడ్. నిహాంత్కి బైక్స్ అంటే చాలా ఇష్టము ఇప్పటి నుంచే. సో నిహాంత్ బైక్ సెలెక్షన్ చేస్తూ ఉన్నాడు, ఇది కావాలి అది కావాలి అనేసి. సో ఇప్పటికైతే ఆ బండి కావాలి అని చెప్తున్నాడు. సరేరా తీసుకుందామని చెప్పేసి ఇంకా దర్శనంకి వెళ్తున్నాము. ఓకే, వెళ్తూ ఉన్నాము. ఇప్పుడైతే నిహాంత్ ఫస్ట్ లిఫ్ట్ వచ్చేస్తాడు పైకి వెళ్ళాక. అక్కడైతే ఆరతి చేస్తున్నారు. నైట్ మంగళారతి ఇస్తారు. ఈవినింగ్ 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంటుంది. మేమైతే ఆరతి అంతా దర్శనం చేసుకునేసి అండ్ పైన ఇది చిన్నగా తీసుకున్నాను. పైన అంతా స్టోరీ లాగా ఇచ్చాడు, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ పల్లకి ఉత్సవం అనేసి ఒకటి పెట్టారు. ఇదండి పల్లకి ఉత్సవము. ఎంత బాగా చేశారంటే చాలా బాగుంది. అంటే ఫుల్ టెంపుల్ బ్యాక్ సైడ్ అంతా తిరగచ్చు, మనం ఒక రౌండ్ వేయచ్చు, అలా ఇచ్చారు. ఇదండి, ఇది ఎంత బాగుందంటే దర్శనం కూడా చాలా బాగుంది. ముందరైతే రష్ ఏం లేకపోయా, ఎందుకంటే నైట్ కదా, రష్ ఉండదు అంతగా. సో ఇప్పటికైతే వెళ్ళిపోతూ ఉన్నాం ఇంటికి. ఇంకా అక్కడైతే ప్రసాదం ఇచ్చారు, పొంగలు. కిచిడి అంటారు వాళ్ళు, కానీ మనమైతే పొంగల్ అంటాము. అది తినేసి అక్కడ వెళ్ళాలి అనేసి, అక్కడ అపార్ట్మెంట్ ఉంది కదా, అక్కడ నిల్చుని కొంతసేపు. బాయ్, గుడ్ నైట్, టాటా.